మనం ఇలాగే నెలలో 2-3 సార్లు పిక్నిక్ వస్తే చాలా బాగుంటుంది. ఎంతో ఆహ్లాదకరంగా ఉంది సమోసాలు తింటుంటే. ఈ ప్రదేశం ఎంత ఆహ్లాదకరంగా ఉంది. జరగండి జరగండి త్వరగా జరగండి. నన్ను చెక్ చేయనివ్వండి. బాబు కళ్ళు తెరువు. బాబు మేము నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాం. చూడండి, నాకంత టైం లేదు. చూడండి, ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో రాక్ గార్డెన్ వెనకాల 10 కోట్ల రూపాయలతో ఒక బ్యాగ్ ఉంది. దాన్ని ఇన్స్పెక్టర్ చింగం గారికి 10 కోట్ల రూపాయల విషయం తెలియకూడదు. మై నేమ్ ఇస్ చింగం. ఈ చింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. 1 సంవత్సరం నుంచి వీడి కోసం గాలిస్తున్నాను. ఈ రోజు నా చేతికి దొరికాడు. చెప్పండి, స్పృహ కోల్పోవడానికి ముందు వీడు మీతో ఏం చెప్పాడు? చెప్పండి 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 చెప్పండి. మాకేమీ చెప్పలేదు సార్. గాయాలు భరించలేక కేకలు పెట్టాడంతే. నా దగ్గర ఎంతకాలం దాస్తాడు? వీడు 40 కోట్ల రూపాయలతో ఒక బ్యాగ్ ని ఎక్కడో దాచిపెట్టాడు. చెప్పకపోతే వదులుతానా? ఏంటి 40 కోట్ల? కానీ వీడు 10 కోట్లనే చెప్పాడే. దుష్టుడు, దుర్మార్గుడు, నీచుడు. దొరికిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఆ 10 కోట్లున్న బ్యాగ్ ఎక్కడుంది? ఎక్కడుందో చెప్పలేదు గాని 10 కోట్లు అంటూ కళ్ళు మూశాడు. మీ మీదట్టు అంతకు మించి మాకేం చెప్పలేదు. మీరు ఇలా అడిగితే చెప్పరు. జైల్లో చిప్పకూడు తింటే అప్పుడు చెప్తాను. వాడిని బండిలో ఎక్కించండి. మీరంతా నాతో రండి. హలో హలో నేరస్తుడా, కొంచెం కళ్ళు తెరువు. నిన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. కళ్ళు తెరువు. ఇలాంటి అవకాశం మరోసారి రాదు. మన ఇద్దరమే ఆ డబ్బు కొట్టేసి మన ఇద్దరమే చెరో సగం పంచుకుందాం. కళ్ళు తెరువు, కళ్ళు తెరువు. ఏంటి ఆలోచిస్తున్నావు? పద, వాళ్ళకంటే ముందు మనమే వెళ్ళాలి. డబ్బు మనమే పంచుకుందాం. మంచి ఐడియా. హలో హలో నేరస్తుడా, కళ్ళు తెరువు. అక్కడే ఆగండి, చట్టం మిమ్మల్ని వదలదు. చింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. ప్రతిసారి నేనేవి దొరికిపోను. తొందరగా ఎక్కు. వీళ్ళిద్దరూ మనల్ని వదిలేలా కనిపించడం లేదు. ఇప్పుడు చూడు. త్వరగా పద. ఇటు తిప్పు. జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే మీరు మాతో వచ్చేరు. తమ్ముడు, రాక్ గార్డెన్ ఎక్కడుందో చెప్తావా? తిన్నగా వెళ్ళిపోండి. అలాంటి దూరాన్ని ఉండేది రాక్ గార్డెన్. ఎక్కువ తక్కువగా చెప్పాలంటే ఓ 100 మైళ్ళు ఉంటది అంతే. కానీ మీరు దీని మీద వెళ్ళే కంటే లగేజ్కి వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు. బాగుంది తమ్ముడు, సమయానికి నువ్వు సూపర్ ఐడియా ఇచ్చావు. బాబయ్య ఆగండి బాబయ్య, మీ దండం పెడతాను. ఈ బండికి ఇంజిన్ యాడ్ ఉంది, పెట్రోల్ ఆడిపోయాలి. ఆగండి సార్, మీ జమ్ అడిపోను. దొంగ దొంగ, నా బండి ఎత్తుకుపోతున్నాడు దొంగ.
మామూలు దొంగలం కాదు, గజ దొంగలం. ఖజానాన్ని దోచుకోవడానికి వెళ్తున్నాం. వెళ్ళొస్తాం. టాటా బాబాయ్. ఇక 10 కోట్ల కోటీశ్వర్లు మనమే. అటు చూడు, మోటు పత్రులు మనకంటే ముందున్నారు. వాళ్ళని ఓవర్టేక్ చేసుకుని మనమే ముందు వెళ్ళాలి. వస్తున్నా మీకోసం అంటూ 100 మైళ్ళు తొక్కుకుంటా వెళ్ళిపోతారా? కోట్లు దక్కుతాయో లేదో గానీ నువ్వు బక్క దిగిపోవడం మాత్రం ఖాయం. మీకు మర్యాద చేసు కదా, సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయి 10 కోట్ల రూపాయలు కొట్టేద్దాం అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. వెళ్ళండి, తిరిగి ఏ చెట్టు కింద పడుకోండి. ముందు బుర్రకు పదును పెట్టి వాళ్ళకంటే ముందు ఎలా వెళ్ళాలో ఆలోచించు. ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ. ఆ ₹1 కోటి బ్యాగు మనకే దొరికితే నువ్వు రోజుకి ఎన్ని సమోసాలు తినగలవో ఒక్కసారి ఆలోచించు. బాగా ఆలోచించు. సమోసాలను గుర్తు తెచ్చుకుని త్వరగా పోనీ. 10 కోట్ల రూపాయల సమోసాల. ఇంకా వేగంగా. ఏంటి మెరుపు వేగంతో వెళ్ళిపోతున్నాడు? ఐడియా సర్జీ. ఇది మోసం, దగ్గ. నేను ఒప్పుకోనంతే. ఇలా బోల్తా కొట్టిస్తారనుకోలేదు. నేను నమ్మిన దేవుడి మీద వాళ్ళిద్దరిని వదిలే ప్రసక్తే లేదు. శపథాలన్నీ తర్వాత, ముందు వాళ్ళని పట్టుకునే పని చూద్దాం. పద. బాగా ఆలోచించు. పొద్దున్న సమోసాలు, మధ్యాహ్నం సమోసాలు, రాత్రి సమోసాలు, నీ జీవితం అంతా సమోసాలే. అది లాగించు. అరే మోటు, మరీ స్పీడ్ గా వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నావు. కొంచెం స్పీడ్ తగ్గించు. సమోసాలు 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 సమోసాలు. గురుగారు, మాకు కాస్త రాక్ గార్డెన్ వరకు లిఫ్ట్ ఇవ్వగలరా? బతికిపోయావు. చూసావా కసిటి, వాళ్ళు మనల్ని మోసం చేసి గాల్లో ఎలా ఎగురుతూ వెళ్తున్నారో. గాల్లో ఎగరడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. పద. అంకిల్ బోరేవరా? అరే అరే, ఎక్కడికి వెళ్తున్నారు? ముందు నా డబ్బులు ఇచ్చి వెళ్ళండి. చెప్పేది మీకే. నా డబ్బులు ఇచ్చి వెళ్ళండి. అరే దిగులు పడుకు, మనీ ఆర్డర్ చేస్తాంలే. కనీసం నా అడ్రస్ నోట్ చేసుకోండి. దొంగలు 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 పట్టుకోండి. బాయ్ బాయ్ మిత్రులారా, అవకాశం ఉంటే మళ్ళీ కలుద్దాం. మోటు చూసావా, ఆ జట్కా కసిటేలు మనల్ని దాటి వెళ్ళిపోతున్నారు. ముందు వాళ్ళ సంగతి చెప్తాను. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సోదరుడా, నా తోడ పుట్టినవాడా, బూరలు పగలగొట్టి నా గుండె పేల్చుకు మిత్రమా. మమ్మల్ని వదిలి కారులో వెళ్ళేటప్పుడు గుర్తు రాలేదా ఈ ప్రాణమిత్రుడు? పతులు, మోటును అలా చెయ్యొద్దని చెప్పు. నువ్వు మంచివాడేవు కదా. అంటే నేను చెడ్డవాడినా? సరే అయితే సరే మిత్రమా, సరే వద్దు. కాసుకోలే. ఆఖరి బూర. దయచేసి మమ్మల్ని కాపాడండి. 10 కోట్లు 4 భాగాలు చేద్దాం.
మోటు నా మిత్రమా నాకు 10 కోట్ల బ్యాగ్ వద్దు దయచేసి నన్ను కాపాడు నన్ను కాపాడు కాపాడు చెయ్యవు గట్టిగా పట్టుకో ఆగండి ఇందాక 10 కోట్ల రూపాయల బ్యాగు వద్దని చెప్పారు కదా బ్యాగ్ వద్దన్నాం గానీ డబ్బు వద్దని చెప్పలేదు కదా చింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్ చెప్పానుగా ఇంపాసిబుల్ ఇదిగో ఇక్కడుంది 10 కోట్ల రూపాయల బ్యాగ్ మన 10 కోట్ల రూపాయలు గోవిందా మోటు పట్టుకో కాపాడండి 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 కాలు పట్టుకో త్వరగా కాపాడండి అయిపోయారు బాబా నా 20 ఏళ్ళ అనుభవంలో ఎప్పుడు గాల్లో ఈ విధంగా ప్రయాణం చెయ్యలేదు చింగం గారు కాపాడండి చింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్ చెప్పానుగా ఇంపాసిబుల్ నా 10 కోట్ల రూపాయల సమోసాలు గాల్లో ఎగిరిపోతున్నాయే